హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ముందుగా మీ అందరికీ బిలేటెడ్ దీవాళీ శుభాకాంక్షలు. చాలామంది మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి అని అడిగితే దీవాళీ అనే చెప్తారు. ఆ ఇంట్లో మేము దీవాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. పండక్కి ముందు రోజే మా వారు బంతిపూలు తీసుకొని వచ్చారు. వాటన్నిటిని నేను కుచ్చి మాల్లా అయితే చేసేసాను. నైట్ వాటన్నిటిని అన్ని గుమ్మాలకి అలంకరించేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను స్నానం చేసి పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయాను. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిది కదా. నేను కూడా లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాను. నా దగ్గర చిన్న వెండి లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంది. దాన్ని పెట్టుకొని చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ముందు పూజా సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసుకొని అందం కుంకుమ బొట్లతోనైతే అలంకరించుకున్నా. కుంకుమ బొట్లు పెట్టుకున్నాక ఒత్తి పెట్టి ఆయిల్ పోసుకొని పూజకైతే సిద్ధం చేసుకున్నా. దేవుళ్ళ పటాలకు కూడా పూలు పెట్టేసి మంచిగా అలంకరించేశాను. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజుల మాలని అమ్మవారికి వేసి అలంకరించాను. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో గాజుల మాల వేసిన తర్వాత. ఇప్పుడు నేను లక్ష్మీ పూజ కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నా. ముందుగా తమలపాకు పెట్టుకొని తమలపాకులో పసుపు కుంకుమ గంధం వేసుకొని, నా దగ్గర వెండి రూపు ఉంది. వెండి రూపుని వెండి ప్లేట్లోనే పెట్టి ప్రతిష్ఠించుకున్నాను. మీ దగ్గర ఇత్తడి అమ్మవారి రూపులు ఉంటే కనుక ఇత్తడి అమ్మవారి రూపునైనా, లేదు అని అంటే పసుపుతో లక్ష్మీ గణపతిని కూడా చేసుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాక దీపారాధన చేసి ధూపం ఇచ్చి పూజ అయితే మొదలుపెట్టాను. ఇక్కడ నేను ముందుగా ఆచమనం చేసుకున్నాక ప్రోక్షణ అయితే చేసి పసుపు కుంకుమ గంధంతో పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత పూలతో కూడా పూజ చేసుకున్నా. ఇక్కడ నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజలు, గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాన్ని కూడా పెట్టి పూజించుకున్నా. ఆ తర్వాతకి నేను సగ్గుబియ్యం పాయసం ప్రసాదంగా చేసుకున్నాను, అది కూడా పెట్టేశాను. అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించేసి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను.
లక్ష్మీ పూజనైతే నాకు నచ్చినట్టు చాలా సింపుల్‌గా చాలా బాగా చేసుకున్నా. మీ ఇంట్లో మీరు దీవాళికి లక్ష్మీ పూజ చేసుకున్నారా? చేసుకుంటే ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. పూజంతా కంప్లీట్ అయిపోయాక ఇంట్లో అందరం కూర్చొని భోజనాలైతే చేసేసాము. డే అంతా ఏం చేశాను అనేది వీడియో అయితే తీయలేకపోయానండి నేను. సాయంత్రానికి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని, పూజ గదిలో దీపారాధన చేసుకొని, బయట ఇలా సింపుల్‌గా ఫ్లవర్స్‌తో అయితే డెకరేషన్ చేసుకొని, దీపాలైతే పెట్టుకున్నాను. ఇక్కడ మీ అందరికీ నేను దీపావళి విషెస్ చెప్తున్నాను. చిట్టి తల్లికైతే ఈ లంగా జాకెట్ వేశాను. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. లాస్ట్ ఇయర్ తనకి 10 మంత్స్ ఉండే. అప్పుడైతే తనకు వాక్ చేయడం కూడా రాదు. జస్ట్ అలా కూర్చోపెట్టి ఫొటోస్ అయితే దింపాము. ఈసారి చూడండి చక్కగా దీపాల ప్లేట్ పట్టుకొని ఎంత ముద్దుగా కనిపిస్తుందో కదా! నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దీపాల ప్లేట్ అయితే పట్టుకుంది కానీ చిట్టి తల్లి దీపాలు పెట్టు తల్లి అని అంటే మాత్రం పెట్టలేదు. ఇంకా నేనే దీపాలనైతే పెట్టేశాను. అలా దీపాలు పెట్టామో లేదో హెవీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపటి తర్వాతకి వర్షం ఆగిన తర్వాత మేమైతే క్రాకర్స్ కాల్చుకున్నాము. క్రాకర్స్ అంటే ఏదో పెద్ద పెద్దవి ఏం తెచ్చుకోలేదండి. సింపుల్‌గా చిచ్చుబుడ్లు, క్రాకర్ పుల్లలు, భూచక్రాలు అయితే తీసుకొచ్చుకున్నాం. చిన్న చిన్న చినుకులు పడడం వల్ల వాటిని కూడా సరిగ్గా కాల్చలేదు. ఇంకా సగం అయితే ఉండిపోయాయి. బాబాయ్, పిన్ని వాళ్ళనైతే ఇన్వైట్ చేశాం దీవాళికి రండి అని. బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసారు. అందరం కలిసి దీపావళి అయితే చాలా మంచిగా చేసుకున్నాం. తల్లిని ఫస్ట్ క్రాకర్స్ కాల్చు అని ఇస్తే అస్సలు కాల్చలేదండి. చాలా భయపడింది. కానీ తర్వాత మేము కాలుస్తుంటే చూసి తనకు కూడా కాల్చాలనిపించి ఆ తర్వాతకైతే తనే అడిగింది. ఇక్కడ చూడండి క్రాకర్స్ పట్టుకొని మంచిగా కాలుస్తూ ఎంజాయ్ చేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అందరం కలిసి భోజనాలు చేసేసి మంచి టైం అయితే స్పెండ్ చేసాం. ఇలా మా ఇంటి దీవాళి అయితే చాలా సింపుల్‌గా చాలా బాగా చేసుకున్నాం. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.